24 నుండి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు గాని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే బైబిల్ ఎరిగిన ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి ఏమి అనగా, ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి ఆ పత్రిక రాసినటువంటి వ్యక్తి తెలియచేశారు. దానికంటే ముందుగా పితరులను గురించి, ఆ పితరులు తర్వాత ఉన్న వారి గురించి తెలియజేస్తూ ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి మోషే గారిని గురించి కూడా ఆ పత్రికలో రాయడం జరిగింది. జరిగిన వారాలన్నీ కూడా బైబిలులో ఉన్న చాలా మంది వ్యక్తుల గురించి మనం విన్నాము. ఆ వ్యక్తులు లేకపోతే ఆ భక్తులు నీతి జీవితము చెప్పబడిన ఆ భక్తుల ద్వారా ఆత్మీయమైన జీవితంలో మనము నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్లో ప్రతి బైబిల్ వ్యక్తి నుండి కూడా నీతిని నేర్చుకోవలసిన అవసరత ఉంది. అందుకే పరలోకమందున్న దేవుడు ఆ భక్తుల యొక్క జీవితాలను గురించి బైబిల్లో రాసి ఉంచాడు ఆయన. ఈరోజు కూడా మనము ఒక గొప్ప వ్యక్తి గురించి మనం వినబోతున్నాం. ఆయనే ఎవరు అనంటే మోషే. మన యొక్క అంశం ఏంటి అనంటే బైబిలు వ్యక్తులు. ఇంతవరకు చాలా మంది భక్తులను గురించి మనం విన్నాం. ఈరోజు మనము ఎవరి గురించి వినబోతున్నాము అనంటే మోషే గురించి మనం వింటున్నాం. ఎవరండి ఆయన? మోషే గురించి వింటున్నాం. ఆ పత్రికలో చదవబడిన ఆ లేఖన భాగంలో ప్రత్యేకంగా ఆయన కొరకే వ్రాయబడింది. దయచేసి ఆ విషయాన్ని మరలా చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
దేవుని ప్రజలతో ప్రజలతో శ్రమ శ్రమ అనుభవించుట మేలని మేలని యోచించి యోచించి అని రాశాడు. ఎవరైనా ఎవరి గురించి ఆ సందర్భంలో రాయబడింది అంటే మోషే గురించి రాయబడింది. మోషే అనగా అర్థం ఏంటి అని అంటే, మోషే అనగా అర్థం ఏంటి అంటే నీటి నుండి తీయబడినవాడు. నీటి నుండి తీయబడిన వాడు అని వ్రాయబడింది. అంటే వారికి పెట్టబడిన ఆ భక్తులకు పెట్టబడినటువంటి ప్రతి పేరుకు కూడా ఏముంది, ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టబడిందో వ్రాయబడింది బైబిల్లో. అలాగే మోషే అనగా అర్థం ఏంటి అని అంటే నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. ఆయన జననాన్న గురించి మనం ఆలోచిస్తే, జననం గురించి మనం ఆలోచిస్తే క్రీస్తు పూర్వం 1571 సంవత్సరంలో 1571 సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన తండ్రి ఎవరు? అమ్రాము. తల్లి ఎవరు? యెకోబెదు. తరువాత అన్న ఎవరు? అహరోను. అక్క మిరియం. భార్య సిప్పోరా. మామ ఎవరండి? ఇత్రో. ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? రఘుయేలు. కుమారులు చూద్దాం. ఒకసారి ఒక విషయాన్ని చూద్దామండి. ఎవరి గురించి వింటున్నాం మనము? మోషే అనబడినటువంటి ఒక భక్తుని గురించి మనం వింటున్నాం. హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి ఆ వ్యక్తి, లేకపోతే పౌలు గారు, ఆ 11వ అధ్యాయంలో అనేక మంది భక్తుల గురించి రాస్తూ, వారి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి రాస్తూ, మోషే అనబడినటువంటి నాయకుడు గురించి రాశాడు. మోషే అనగా అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థం. ఆయన క్రీస్తు పూర్వం 1571 సంవత్సరంలో జన్మించాడు.
తరువాత ఆయన యొక్క తండ్రి ఎవరు అనంటే అమ్రాము, తల్లి ఎవరు అనంటే యెకోబెదు, అన్న ఎవరు అనంటే అహరోను, అక్క ఎవరు అనంటే మిరియాము, భార్య ఎవరు అనంటే సిప్పోరా, ఆయన మామగారు ఎవరు అనంటే ఇత్రో. తర్వాత ఆయనకి ఇంకో పేరు ఉంది, ఏంటి అనంటే రఘుయేలు. ఆ మోషేకు సిప్పోరాకు పుట్టిన కుమారులు ఎవరు అనంటే గెర్షోము, ఎలియాజరు అనబడినటువంటి ఇద్దరు కుమారులు జన్మించారు. దేవుని వాక్యాన్ని చదువుకుంటే చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో రాయబడి ఉంది. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదవండి దయచేసి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో ఎలా రాయబడి ఉంది? అమ్మా, కహాతు అమ్రామును కనెను, అమ్రాము భార్య పేరు యెకోబెదు, ఆమె లేవి కుమార్తె, ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను ఆమె అతని సహోదరియగు మిరియామును కనెను. సరిపోయిందండి? వాక్యం సరిపోయిందా? నేను బోర్డు మీద రాసినటువంటి ఆ సంగతులకు వాక్యం సరిపోయిందా లేదండి? సరిపోయింది. నెక్స్ట్ నిర్గమకాండం 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలను చదువుకుందాం. నిర్గమకాండం మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించను. అతను తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాడు. ఆమె ఒక కుమారుణ్ణి కలిగినప్పుడు మోషే అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. సరిపోయింది రెఫరెన్స్ అండి? సరిపోయింది కదా. తర్వాత ఇంకో కుమారుని కలిగి ఏమని పేరు పెట్టారట? ఎలియాజరు అని పేరు పెట్టారని బైబిల్లో అక్కడ అదే స్థలంలో రాయబడి ఉంది, అదే వచనంలో. ఇది ఎవరి యొక్క బయోడేటా అండి? మోషే గారి యొక్క బయోడేటా, లేకపోతే మోషే గారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని అంటేనండి 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 120 సంవత్సరాలు బ్రతికాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చదువుదాం. 34వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోషే చనిపోయినప్పుడు ఇదండి 120 సంవత్సరములు ఈడు గలవాడు. మోషే చనిపోయినప్పుడు ఆయన వయస్సు ఎంత అంటే 120 సంవత్సరాల వయస్సు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అంటే ఆయనకి కలవాడితో పని లేదు, దృష్టి మాంద్యం కలిగిన వాడు కాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడాను 120 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయనకి దృష్టి మాంద్యము లేదండి. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినా ఏం పడుతుంది? స్పెటికల్స్ పడుతుంది కదండి. 10 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు కూడా ఏం పెట్టుకుంటున్నారు? ఇప్పుడు స్పెటికల్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిపోయింది. అంటే చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే దృష్టి లోపం, దృష్టి మాంద్యం కలిగినటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఉన్నాయి. ఉన్న వాతావరణాన్ని బట్టి, మానవ శరీరంలో జరుగుతున్నటువంటి లోపాలను బట్టి ఏం జరుగుతుంది అని అంటే చిన్న వయసులోనే దృష్టి మాంద్యం కలిగినటువంటి వారుగా అవుతున్నారు. కానీ దేవుని భక్తుడైన ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి మోషేకు 120 సంవత్సరాల కాలం వచ్చినా గాని ఆయనకి ఏం లేదట? దృష్టి మాంద్యము
లేదు. రైట్. అతని యొక్క సత్తువ తగ్గలేదటండి. దృష్టిమాంద్యం లేదు, ఆయనకి ఆ బలము లేకపోతే ఆ శక్తి సత్తువ ఆ శరీరంలో తగ్గిపోలేదు. ఎన్ని సంవత్సరాలప్పుడు కూడాను? 120 సంవత్సరాలప్పుడు. కనుక మోషే అంత బలశాలి, అంత ఆరోగ్యవంతుడు, అంత గొప్ప నాయకుడు, అంత దేవుని ప్రజలను ఆ విశ్వాసముతో నడిపించాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనంటే మోషే. మోషే యొక్క జీవితం ఇలాగ కొనసాగిందండి. ఇలా కొనసాగింది 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలేమో ఎక్కడున్నాడు? 40 సంవత్సరాలేమో ఐగుప్తులో. ఇంకో 40 సంవత్సరాలేమో ఎక్కడున్నాడు అమ్మా? అరణ్యంలో. ఇంకొక 40 సంవత్సరాలేమో ఎక్కడున్నాడు? మిద్యాన్లో. ఎక్కడ? మామగారింటి దగ్గర. ఇంకో 40 సంవత్సరాలు ఎక్కడండి? అరణ్యంలో దేవుని ప్రజలను నడిపించుటలో. దేవుని ప్రజలను నడిపించటంలో ఇలాగా ఎవరి జీవితం కొనసాగింది? మోషే యొక్క జీవితం కొనసాగింది. 40 సంవత్సరాలు. ఎక్కడ ఆయన వయసు ఎంత? 120 సంవత్సరాల కాలం భూమి మీద ఆయన బ్రతికాడు. ఒక 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇంకో 40 సంవత్సరాలేమో మిద్యాను అనబడినటువంటి ప్రాంతంలో తన మామగారి యొక్క ఇంటి దగ్గర జీవనాన్ని కొనసాగించాడు. మరొక 40 సంవత్సరాలేమో అరణ్యంలో ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించటంలో ఆయన జీవితము సరిపోయిందా? 120 సంవత్సరాల్లో 3 నాళ్ళు 120 సంవత్సరాలు సరిపోయింది కదండి. అలాగా మోసే తన జీవితం కొనసాగించబడ్డది. ఆయన దేవుని యొక్క ప్రజలను దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన భూమికి నడిపించినటువంటి వాడు. ఏంటి వాగ్దాన భూమి అమ్మా? ఏంటి వాగ్దాన భూమి? ఏంటి? కానాను దేశం, లేకపోతే కానాను ప్రదేశం. పితరుడైనటువంటి అబ్రహాముతో ఏనాడో చేశాడది. నీ సంతానానికి నేను ఏమిస్తాను? కానాను దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషే అనబడినటువంటి వ్యక్తిని పుట్టించి ఆయనకేమో 120 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడిచ్చి ఆ 120 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీయుల ప్రజలను కానాను దేశానికి నడిపించడంలో ఆయన ఏం చేశాడు అని అంటే బహు భక్తి కలిగి ఆ దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క పని కొరకు సమర్పించుకుని ఆయన జీవించటం జరిగింది. ఇంకా తర్వాత సంగతి ఏంటి అని అంటే ఆయన ఒక హంతకుడు అండి. ఐగుప్తీయుని చంపిన హంతకుడు. అంతే కదా? అవునా కాదండి? అవును. ఐగుప్తీయుని చంపినటువంటి హంతకుడు. చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం
11వ వచనం నుండి 12వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన ప్రజల యొద్దకు పోయి వారు భారములను చూసెను. అప్పుడు అతడు తన జనములో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాటిని కప్పేశాడట. ఎందుకని? మీకు అర్థమైందో లేదో చదివేటప్పుడు అర్థమైందండి. హెబ్రీయుణ్ణి ఎవరు కొట్టారు? ఐగుప్తీయుడు. హెబ్రీయుడు అంటే ఎవరికి సంబంధించిన వాడు? మోషేకి సంబంధించిన వాడు కదా, అంతే కదా. మోషే కూడా ఏ సంతానంలో పుట్టాడు? హెబ్రీయుడు యొక్క సంతానంలో పుట్టాడు కదా. హెబ్రీయుడు అనగానే నా సహోదరుడు, మా సంతానంలో మా జనాంగంలో పుట్టినవాడు కనుక ఐగుప్తీయుడైనటువంటి ఆయన నా సహోదరుడిని కొట్టడం ఏంటి? దానిని చూసి వాడవలేకపోయాడు ఎవరు? అసహించలేకపోయాడు మోషే. కనుక ఈ ఐగుప్తీయుడు నా సహోదరుని కొట్టడం ఏంటని చెప్పేసి ఈ ఐగుప్తీయుడిని మోషే ఏం చేశాడంటే అటు ఇటు చూసి ఎవరు కనిపించకపోయేసరికి ఎవరు లేరు కదా అని చెప్పేసి ఆయన చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడట. మరునాడు ఏం జరిగింది ఏంటంటే హెబ్రీయుడును కూడా గొడవలుకుంటున్నారట. అప్పుడు మోషే అన్నాడు వాళ్ళిద్దరితో, అయ్యా మీరిద్దరు సహోదరులు కదా, ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు? అలాగా జరగకూడదే అని అంటే అదే హెబ్రీయులలో ఒక వ్యక్తి అన్నాడట, నిన్న ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావు అంటే ఈయన చాలా భయం వేసి ఏం చేశాడు అని అంటే ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసి మిద్యాను దేశానికి పారిపోయాడు. ఎందువల్ల అంటే ఇదే సంగతి వీడికి తెలిస్తే సరిపోయింది, కానీ రాజుగా తెలిసిందంటే తప్పనిసరిగా నాకేముంటది, మరణ శిక్ష ఉంటుందని ఆలోచించినటువంటి మోషే భయపడి ఎక్కడికి పారిపోయాడు? మిద్యాను అనబడినటువంటి దేశానికి పారిపోయాడు. మిద్యాను అనబడినటువంటి దేశానికి పారిపోయి అక్కడ ఒక ఇంటికి చేరినప్పుడు ఆ మిద్యాను యాజకుడు అయినటువంటి రఘుయేలు లేకపోతే ఇత్రో అనబడినటువంటి ఆయన అతని స్థితిని చూసి, అతని వ్యక్తిత్వాన్ని చూసి, అతని పొజిషన్ చూసి ఏం చేశాడు అని అంటే తన కుమార్తె అయినటువంటి సిప్పోరానిచ్చి వివాహము చేశాడు. ఆ సిప్పోరా ద్వారా మోషేకు 2 కుమారులు పుట్టారు. ఒకరోజు ఏం జరిగిందంటే తన మామగారే అయినటువంటి గొర్రెల మందను అరణ్య ప్రాంతానికి తోలుకుని వెళ్లి దానిని మేపుచూ ఉన్నాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటనను చూశాడు. ఏంటి ఆ సంఘటన అంటే నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని పోయాడు. చాలండి. ఆయన అరణ్యంలో ఆ మందను మేపుచు ఉండగా ఆయనకు కొంత దూరంలో ఒక పొద అగ్ని లేకుండానే కాలిపోతున్నటువంటి ఒక దృశ్యాన్ని ఆయన చూశాడు. అక్కడ అగ్ని ఏమీ కూడా లేదు, కానీ ఏమవుతుంది? పొద కాలిపోతూ ఉంది. ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం అని అనుకుని అతను తోలుకుని వచ్చినటువంటి ఆ మందను అక్కడే విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఆ పొద దగ్గరకు వెళ్ళాడు. ఆ పొదలో నుండి
ఒక స్వరాన్ని విన్నాడు. ఏంటి ఆ స్వరము అని అంటే, మోషే మోషే నీవు దగ్గరకు రావద్దు, ఇది పరిశుద్ధ ప్రదేశం కనుక నీ కాళ్ళలో ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టు అనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని ఎవరు విన్నారు అని అంటే మోషే విన్నాడు. విన్న తర్వాత భయపడ్డాడు. అప్పుడు వెంటనే ఆయన భయపడి ఏం చేశాడు అని అంటే, మోషే అని పిలవగా, చిత్తము తండ్రి, చిత్తము ప్రభువా, నీ మనవి నేను వింటున్నాను, దయచేసి నీ దాసునికి ఏది సెలవివ్వాలని అనుకుంటున్నావో అది తెలియజేయమని చెప్పాడు. అప్పుడు ఆ మోషేతో పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నిజానికి అక్కడ మాట్లాడినటువంటిది దేవుడు అని భావించకండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎవరు మాట్లాడాడో అక్కడ రాశాడు, చూద్దాం చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనాన్ని మనం 40 ఏండ్లు అయిన పిమ్మట సేనాయి పర్వతారణ్యములో ఒక పొదలో అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఎవరు మాట్లాడారు ఇప్పుడు మోషేతో? దేవుడు కాదు, దేవదూత మాట్లాడాడు. ఎందుచేతనంటే దేవుని యొక్క స్వరాన్ని ఎవరూ వినలేరు, దేవునిని ఎవరూ కూడా చూడలేరు, దేవునికి ఏ విధమైనటువంటి రూపము కూడా లేదు. మహోన్నతులైనటువంటి దేవునిని ఏ విధమైనటువంటి రూపముతోనూ కూడా పోల్చే అవకాశము మనుషుడు కలిగించుకోకూడదు. ఎందుచేతనంటే దేవునికి ఏం లేదు అని అంటే ఏ విధమైనటువంటి రూపము కూడా ఆయనకి. అందువల్ల నేను ఎవరికి కనబడను, ఆయన ఎవరితోనూ కూడా మాట్లాడినటువంటి సంఘటనలు బైబిల్లో లేవు. ఒకవేళ ఎక్కడైనా మాట్లాడాడు అని బైబిల్లో ఎక్కడైనా రాసి ఉన్నది అంటే అది దేవుడు కాదు, దేవదూతే మాట్లాడాడన్న సంగతి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. అప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. మోషే దేవుని మాట వినకుండగా, లేకపోతే అప్పగిస్తున్నటువంటి ఆ పనిని తప్పించుకోవడానికి చాలా సాకులు చెప్పాడు. ఏంటి ఆ సాకులు అని అంటే, ఆ తప్పించుకునే ప్రయత్నాలు ఏంటయ్యా అని అంటే, అయ్యా నువ్వు పంపించాలని అనుకుంటే ఎవరినైనా పంపించు, ఆ పని నాకు చేత కాదు, నేను మాట్లాడలేని నోటి మాంద్యము కలిగిన వాడిని నత్తివాడను అని మాట్లాడాడు. నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నీకు సహాయకారిగా నీ సహోదరుడైనటువంటి అహరోను నేను ఇస్తాను, కనుక నీకు అప్పగిస్తున్నటువంటి పని విషయంలో మాత్రం నీవే రావాలి, నీవే వెళ్ళాలి, నీవు మాత్రమే ఐగుప్తు దేశంలో బాధపడుతున్నటువంటి నా ప్రజలను విడిపించి నడిపించడానికి నీవు మాత్రమే సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అన్నాడు. దేవుడు ఏం చూడడు అని అంటే హైట్ పర్సనాలిటీ చూడడు ఆయన, అన్న చందాలను చూడడు ఆయన. మరేం చూస్తాడు అంటే హృదయాన్ని చూస్తాడు, ఆ మనసులో సామర్థ్యాన్ని చూస్తాడు. అంతే కదండి. ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకోవాలంటే ఈ సమాజం ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకోవాలంటే ఆ వ్యక్తులు ఏం చూస్తారు? మాటకారే కాదా, ధనం ఉందా లేదా, తెలివితేటలు ఉన్నాయా లేదా, హైట్ పర్సనాలిటీ ఉందా లేదా, ఇతని మాటలతో అనేక మందిని ఆకర్షించుకోగలడా లేదా అని సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తే దేవుడు వాటిని ఆలోచించడు, వాటిని చూడడు. మోషే అంటున్నాడు, నేను వెళ్ళను, నేను మాట్లాడలేను, నోటి మాంద్యం నాకు ఉంది, నత్తివాడను నేను,
కనుక నేను వెళ్ళను అని చాలా సార్లు దేవునితో ఏం చెప్పాడు? చాకులు చెప్పాడు, తప్పించుకునే ప్రయత్నాన్ని చేశాడు. దేవునికి ఒక వ్యక్తి అవసరమో అని అనుకున్నప్పుడు అండి, దేవునికి ఒక వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు అండి, నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేసినా, దేవునికి నీవే కావాలని అనుకుంటే తప్పనిసరిగా ఆయన పని కొరకు నిన్నే వాడుకుంటాడన్న వాస్తవాన్ని మనం గమనించాలి. అందుచేత ఆ 3వ అధ్యాయంలో ఎవరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది? మోషేను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మోషేను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కనుక దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, మోషే ఇశ్రాయేలీయులకు ప్రవక్త. మోషే ఇశ్రాయేలీయులకి ఏమై ఉన్నాడండి? ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త. కనుక ఈ విషయాలన్నీ కూడా ఎవరి గురించినటువంటి సంగతులు ఇవి? మోషేను గురించినటువంటి సంగతులండి. మోషేను గురించి చెప్పుకోవడానికి ఇంకా ఎన్నో విధాలైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుక ఒక రెండు వారాలు మనం సమయాన్ని తీసుకుని మోషే గురించి చాలా క్లారిటీగా, చక్కగా, వాక్యానుసారంగా, వాక్యాధారంతో మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నాన్ని చేద్దాం. ఇది కేవలం మోషేను గురించిన కొద్ది చరిత్ర మాత్రమే. ఇప్పుడు మోషేను ఏర్పాటు చేసుకుని దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడండి? అంటే మోషే అప్పుడు ఎక్కడ ఉన్నాడు? మిద్యాను అనబడిన అరణ్యంలో ఉన్నాడు. ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఎవరితో? మోషేతో. ఎవరు? దేవుడు. కాదు, నేను వెళ్ళను, నన్ను వదిలే ప్రభువా అని అన్నాడు. కానీ దేవుడు మాత్రం వదలకుండగా నా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎక్కడ? ఐగుప్తులో శ్రమ అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. వారి అంగలార్పు నాకు పరలోకమందు ఉన్నటువంటి నాకు వినబడ్డది. కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళని విడిపించుకుని బయటికి తీసుకు. ఇప్పుడు హీరో ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తు దేశంలోకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎవరు పంపిస్తున్నారు ఆయన్ని? దేవుడే పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడాడు అని అంటే, ఫరోతో మాట్లాడాడు. ఇదిగో మా దేవుడు ఆయన ప్రజలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ ప్రజలను తీసుకుని రమ్మని నన్ను పంపించాడు అని అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? నీ మాట విని ఈ ప్రజలను నీతో పంపించడానికి అసలు యెహోవా ఎవడో అని ర్యాష్ గా సమాధానం చెప్పాడు. ఆయన మాట వినలేనిసరికి దేవుడు ఐగుప్తు దేశంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మోషే ఎదుటను, ఫరో ఎదుటను, తర్వాత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ఎదుటను, ఐగుప్తు యొక్క ప్రజలందరి ఎదుటను కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేయించాడు దేవుడు. ఎందువల్ల? ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఏం జరగాలి అంటే ఫరో మారాలి, ఇశ్రాయేలీయుల ప్రజలకు నమ్మకం కుదరాలి. ఐగుప్తు జనాంగం అంతా కూడా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. అందుచేత మోసే చేత ఏం చేయించాడు దేవుడు? మోసే చేత ఏం చేయించాడంటే చాలా అద్భుత కార్యాలు అక్కడ చేయించాడు. దేవుని చిత్తమైతే మనం చాలా సార్లు వినే ఉండొచ్చు. దేవుని చిత్తమైతే ఆ అద్భుత కార్యాలు ఎలా చేశాడో, చేయటం వలన ఏం జరిగిందో, చేయడానికి
అవసరమైతే వచ్చే వారంలో మనం వినడానికి మనందరము కూడా సిద్ధపడి కార్యక్రమానికి వద్దామండి. కనుక ఇది కేవలం మోషే గారి యొక్క పుట్టుక, లేకపోతే మోషే గారి యొక్క ఆ యొక్క ఆయుష్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని సంవత్సరాలు ఆయన బ్రతికి ఏం సాధించాడో లేకపోతే ఏం చేశాడో అన్న విషయాన్ని మాత్రమే మనం విన్నాం ఈరోజు. మోషే ఫరో యొక్క కుమార్తెను అని అనిపించుకొనుటకు ఏం చేయలేదట, ఇష్టపడలేదు. మళ్ళా చదువుకుందాం, ఆ మాట చదువుకుని ఈ రోజుకి తరగతిని ముగించుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు ఎక్కడుండి పెద్దవాడయ్యాడు? ఐగుప్తులో. అసలు నిజానికి మోషే ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పుట్టాడో తెలుసా? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పుట్టాడో తెలుసా? లేకపోతే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు మోషేను పుట్టించాడో తెలుసా? ఫరో ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటో కఠినమైన నిర్ణయం? ఏంటి ఆ కఠినమైనటువంటి నిర్ణయం అంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలోనికి వచ్చి వారు బహుగా విస్తరిస్తున్నారు, జనాంగము ఎక్కువైపోతుంది. ఎంతమందిగా వెళ్ళారు అక్కడికి? ఎంతమందిగా వెళ్ళారండి? 70 మందిగా వాళ్ళు వెళ్ళారండి. 70 మందిగా వెళ్ళినటువంటి వాళ్ళు దినదినము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఖ్యాపరముగా వాళ్ళు విస్తరిస్తున్నారు. అలా విస్తరిస్తున్నారని మోషేకి ఏం కలిగింది? ఫరోకి ఏం కలిగింది? అసూయ కలిగిందని ఆ మాట రాశాడు అక్కడ. ఫరో ఎంత అయితే అసూయ పడుతున్నాడో అంతగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమవుతున్నారు? అభివృద్ధి చెందిపోతూ ఉన్నారు. ఇంత లాభం లేదు అనుకున్నటువంటి ఫరో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రసానులను పిలిపించి, ఇశ్రాయేలీయుల ప్రజలు సంఖ్యపరంగా విస్తరిస్తున్నారు, ఐగుప్తు జనము కంటే ఎక్కువైపోతారు వీళ్ళు ఇలాగ వదిలేస్తే. కనుక ఇశ్రాయేలీయులు ప్రజలలో ఉన్నటువంటి స్త్రీలు గర్భం దాల్చి పిల్లలను కంటూ ఉంటే, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి, మగపిల్లలైతే ఆ కాల్పు పీటల మీదే సంపించేయండి అని ఒక భయంకరమైన తీవ్రమైనటువంటి ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరో? అంత కఠినమైన పరిస్థితుల్లో పుట్టాడు. అలాంటి సంఘటన క్రొత్త నిబంధనలో ఒకటి జరిగింది. చెప్పండి. యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో అదే. ఆ రెండు సందర్భాలను గురించి ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది.